రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ బ్యాగ్లు తయారయ్యే ఓ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తుంది. రీజన్స్ ఏంటి? పోలీస్ అధికారులు ఏమంటున్నారు? స్థానికులు ఏం చెప్తున్నారు? శివాని, మనకు ఒక సామెత ఉంటుంది, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరో అనేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే సామెత సరిపోయే విధంగా కూడా జీడిమెట్ల ప్రాంతం అంటే ఎంత భారీగా పరిశ్రమలు ఉండేటువంటి ప్రాంతం. కానీ జీడిమెట్ల ప్రాంతంలో గత 2 నిమిషాల క్రితమే బ్లాస్ట్ జరిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏ స్థాయిలో కూడా అవన్నీ కూడా ఎగసిపడుతున్నాయి మంటలు అనేటువంటిది మనం చాలా ప్రత్యక్షంగా చూడొచ్చు. కారు మబ్బులు కమ్ముకున్నటువంటి స్థాయిలో, ఏ స్థాయిలో ఈ పొగ అంతా కూడా ఏ స్థాయిలో వస్తుందో కూడా మనం చూడొచ్చు. మంటలు ఎగిసి పడుతున్నాయి. అవన్నీ కూడా ఒక్కసారికి ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఒక రహదారి కావడంతో కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పరిశ్రమలు, ఇంకా చాలా పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి పనిచేసేవారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి పాదచారులు కానివ్వండి, వారంతా కూడా కొంత భయపడిపోతున్నారు. వారంతా కూడా భయంతో పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే ఇప్పుడు మంటలు సంభవించినటువంటి ఈ ఫ్యాక్టరీ దగ్గరే, మొత్తంగా ఈ ఫ్యాక్టరీ అయితే మాత్రం అది ఒక ప్లాస్టిక్ బ్యాగులకు సంబంధించి తయారు చేసేటువంటి ఫ్యాక్టరీగా అయితే చెప్తున్నారు. ఈ ఫ్యాక్టరీ దగ్గర మరి నిప్పులు ఏ విధంగా చెలరేగాయి, మంటలు ఏ విధంగా చెలరేగాయి, మరి ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, ఇంకా ఏ విధమైనటువంటి ఇతరత్ర కారణాల వల్ల జరిగిందా అనేటువంటిది మాత్రం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్నటువంటి పోలీసు సిబ్బంది అయితే మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే ఆ ఫైర్ ఇంజన్లు కూడా వచ్చాయి. హుటాహుటిన ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్ల వరకు వచ్చినాయి. అయితే ఇది చాలా పెద్ద పరిశ్రమ కావడంతో మొత్తంగా ఆ మంటలను అదుపు చేయాలంటే మాత్రం చాలా ఎక్కువ సమయమే పడుతుంది అనేటువంటిది అయితే మాత్రం ఇటు ఫైర్ అధికారులు అయితే ఒక అంచనాకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఏ స్థాయిలో ఆ కారు మబ్బులు కమ్ముకున్నట్టు, ఏ స్థాయిలో పొగలు ఎగసి పడుతున్నాయి, మంటలు ఏ విధంగా ఎగసి పడుతున్నాయి అనేటువంటిది మనం చాలా ఎక్స్క్లూజివ్గా మన రాజ్ న్యూస్లో మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే ఏ క్షణమైనా కానీ అది ఇంకా మరింత బ్లాస్ట్ పెరిగితే మాత్రం కొంత పెను ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే, అక్కడ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం ఇప్పటికే పోలీసులు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా మంటలు అయితే మాత్రం చాలా పెద్దగా ఎగిసిపడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి భారీ వాహనాలు కొన్ని ఉంటాయి, వాటన్నిటిని కూడా అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అంతా కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ఒక భయంతో వీరంతా కూడా చూస్తున్నారు. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది. పోలీస్ సిబ్బంది కూడా మనం చూడొచ్చు. ట్రాఫిక్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు, పోలీస్ సిబ్బంది ఇక్కడికి చేరుకున్నారు. వారందరినీ కూడా ఇక్కడ అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ పోలీసులకి సహకరించాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వీరంతా ఒక భయంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. వీరంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఈ పక్కన ఈ పరిశ్రమ, ఇప్పుడు మంటలు బ్లాస్ట్ జరిగినటువంటి ఈ పరిశ్రమ ఉందో, ఈ పరిశ్రమ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా, వీరంతా కూడా పనిచేసేటువంటి వాళ్ళే. ఇక్కడ వారంతా కూడా భయంతో, ఆ బ్లాస్ట్ జరిగింది, ఆ మంటలు ఈ పక్కన వాటికి కూడా అంటుకుంటాయేమో అనేటువంటి భయంతో అయితే మాత్రం అక్కడ పనిచేసే వారంతా కూడా భయపడి పరిస్థితి. సో బయటికి అందరినీ పంపిస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి మరికొన్ని పరిశ్రమలు ఏవైతున్నాయో ఆ పరిశ్రమల్లో పనిచేసే ఒక కిలోమీటర్ మేర వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా బయటికి వెళ్ళిపోవాల్సిందిగా అయితే పోలీసులు అయితే సూచించారు. ప్రస్తుతానికి ఫైర్ ఇంజిన్ అయితే మాత్రం మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. రోడ్డు అంతా కూడా చాలా క్లియర్ చేస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడా కూడా వాహనాలను అయితే మాత్రం రోడ్లపైన నిలవనివ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి పార్క్ చేసిన వెహికల్ అన్నింటినీ కూడా పూర్తిగా ఇచ్చేశారు. సో శివాని, మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్టుగానే చెప్పాలి. జీడిమెట్ల ప్రాంతం అంటే ఎంతోమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారు ఇక్కడ ఒక్కసారికి ఇక్కడ మంటలు ఎగిసిపట్టడంతో, అంటే ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇది ఫ్యాక్టరీగా కూడా చెప్తున్నారు.
కానీ మంటలు అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినాయా మరే ఇతరత్ర కారణాల వల్ల జరిగినాయి అనేటువంటిది మాత్రం కొంత ఎంక్వైరీ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. పక్కనే ఉన్నటువంటి పరిశ్రమల్లో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడికి రాబోతున్నాయని చెప్పి అయితే మనకు తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. అయితే ఇక్కడ ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ జీడిమెట్ల దగ్గర నెలకొంది అన్నట్లుగానే మనం చెప్పాలి. శివాని, రైట్ తేజ, అయితే ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అంటే అరౌండ్ ఏ టైం కి జరిగింది? అండ్ ఫ్యాక్టరీలో ఎవరైనా ఇరుక్కుపోవడం ఏమైనా జరిగిందా, లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు అందరూ బయటకు వచ్చేసారా? అండ్ ఎంత టైం పట్టుద్ది మంటలంతా ఆర్పడానికి? ఖచ్చితంగా శివాని, ఎందుకంటే 2 గంటలు సరిగ్గా 2 గంటల 3 నిమిషాల నుంచి 2 గంటల 5 నిమిషాల మధ్య బ్లాస్ట్ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ప్రశ్న లేవనెత్తినట్టుగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే అదుపులోకి రావడానికి అయితే మాత్రం సుమారు 4 నుంచి 5 గంటల వరకు పట్టేటువంటి అవకాశం ఉంటున్నట్లుగా కూడా ఇక్కడ పోలీసులు అంచనా వేస్తున్నారు. లేదంటే ఈ సమయం కూడా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పరిశ్రమ. ఈ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఏదైనా కానీ బ్లాస్ట్ జరిగినప్పుడు ఒక నిప్పు అంటుకుంటే అది అంత తొందరగా ఆరేటువంటి పరిస్థితి ఉండదు. లేదంటే ఎంత ఆరినప్పటికీ కూడా మళ్ళీ అది నిప్పు రాజుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది శివాని ఇప్పుడే మనం చెప్పాము. ఎందుకంటే మరొక 2 ఫైర్ ఇంజన్లు రాబోతున్నాయి అని అన్నాము. ఇప్పుడు 2 ఫైర్ ఇంజన్లు ఇక్కడ పనిచేస్తున్నాయని చెప్పాము. 3వ ఫైర్ ఇంజన్ కూడా రానే వచ్చింది. ఎందుకంటే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి 4 దిక్కుల నుంచి 5 దిక్కుల నుంచి కూడా పూర్తి స్థాయిలో మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మనం విజువల్స్ ద్వారా మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయో, ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్నాయి అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. అసలు మంటలు ఎంత అదుపు చేస్తున్నప్పటికీ కూడా నాన్ స్టాప్గా కూడా అక్కడ ఎవరైతే ఈ ఫైర్ ఇంజన్ సిబ్బంది అయితే మాత్రం నీళ్లు నాన్ స్టాప్గా పోర్ చేస్తూనే ఉన్నప్పటికీ, నాన్ స్టాప్గా నీళ్లు కొడుతూనే ఉన్నప్పటికీ కూడా ఆ మంటలు అదుపు అయినట్టే అవుతున్నాయి, మళ్ళీ వెంటనే ఒక్కసారిగా రాజుకుంటున్నాయి. మంటలు అదుపు అయినట్టే అవుతున్నాయి, మళ్ళీ ఒక్కసారిగా రాజుకుంటున్నాయి. ఆ పరిస్థితి మనం చూడొచ్చు. వాళ్ళు ఇందాక అంటే కరెక్ట్గా ఒక 10 ఇన్సిడెంట్ జరిగిన 10 నిమిషాల దగ్గర నుంచి కూడా మొత్తంగా ఈ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. వీటన్నిటి కూడా నీళ్లు చల్లుతూనే ఉన్నారు, నీళ్లు కొడుతూనే ఉన్నారు. కానీ అవి మంటలు మాత్రం అదుపులోకి వస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇక చూస్తే ఇక్కడ ఇది చాలా భయానకమైనటువంటి వాతావరణంగానే చెప్పాలి. ఇప్పుడే మనం చూడొచ్చు. ఇప్పుడు ఒక సైడ్ నుంచి చూసింది మరొక సైడ్కి ఈ మంట చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ సైడ్ నుంచి అంటే మనం చూస్తున్నాము ఇప్పుడు ఆ మంటలు ఎగిసిపడే సైడ్ నుంచి మరలా దానికి ఆపోజిట్ సైడ్లో కూడా, ఇదే ఫ్యాక్టరీకి ఆపోజిట్ సైడ్లో కూడా ఇప్పుడు మంటలు మళ్ళీ ఇక్కడికి చెలరేగుతున్నాయి. అంటే మొత్తంగా బిల్డింగ్లో ఉన్నటువంటి మొత్తానికి కూడా ఇది అంటుకునేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండాలని అయితే పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో మొత్తంగా ఇక్కడ అంతా కూడా ఒకసారిగా ఒక భయానకమైనటువంటి వాతావరణం నెలకొంది అన్నట్లుగానే చెప్పాలి. ఇదిగో మనం చూడొచ్చు. ఇప్పుడే ఇక్కడ మనం చూడొచ్చు శివాని. ఎందుకంటే ఇప్పుడే మనం గత 5 నిమిషాల క్రితం ఏ స్థాయిలో మంటలు ఎగిసిపడి వాటన్నిటి కూడా చల్లార్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పక్కన మళ్ళీ దాని ఆపోజిట్ సైడ్లో ఇప్పుడే నిప్పు రాజుకుంది. మళ్ళీ అదే స్థాయిలో ఇందాకడికంటే రెట్టించిన స్థాయిలో కూడా పొగలు వెలువడుతున్నాయి. ఏ స్థాయిలో పొగలు బయటకు వస్తున్నాయి అనేటువంటిది మనం చూడొచ్చు. శివాని చెప్పండి. రైట్ తేజ, అయితే ఇది అధికారుల నిర్లక్ష్యమేనా లేకపోతే ఏమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఎందుకంటే విజువల్స్ లో చూస్తుంటే చాలా గంభీరంగా ఉంది సిచ్యువేషన్. చాలా ఇంటెన్స్ పొగలు వస్తున్నట్లుగా కనిపిస్తుంది మనకి. చాలా ఇంటెన్స్ సిచ్యువేషన్ అక్కడ. అయితే ఇది ప్యూర్లీ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పొచ్చా, లేకపోతే ఏమైనా హ్యూమన్ మేడ్ మిస్టేక్ అని చెప్పొచ్చా? అంటే శివాని ఇక్కడ మనం ఒక రకంగా చెప్పాలి అంటే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అంటే ఇది షార్ట్ సర్క్యూట్ లోపమా అనేటువంటిది ఒకటి ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు. కానీ లేదంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా ఇన్సూరెన్స్ కోసం చేశారా అనేటువంటి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గర నుంచి కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బట్ అసలు ఏం జరుగుతుంది, ఎవరైనా కానీ వారికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలను ఎవరు కూడా ఈ విధంగా చేసుకోరు అనేటువంటి వ్యాఖ్యలు, కొన్ని రకాలైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదంటే అసలు ఏ విధంగా మంటలు చెలరేగాయి, లేకపోతే అక్కడ లోపల ఉన్న వాళ్ళు ఎవరన్నా తెలియకుండా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే విధంగా వాళ్ళు ఏమన్నా ఆ విధంగా ప్రయత్నం చేశారా అంటే ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది మాత్రం పూర్తిగా విచారణ జరిగిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం చుట్టుపక్కల అంటే ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా ఫ్యాక్టరీలో ఉన్న వాళ్ళంతా మాత్రం ఏ స్థాయిలో బ్లాస్ట్ జరుగుతుందేమో, మాకు కూడా నిప్పులు అంటుకుంటాయేమో అనేటువంటి భయంతో అయితే మాత్రం వారంతా కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొన్నట్లుగానే చెప్పాలి. కానీ పోలీస్ సిబ్బంది అయితే మాత్రం చేరుకున్నారు. వారంతా కూడా ఇక్కడ అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్స్
కూడా ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, మరో 2 ఫైర్ ఇంజన్లు కూడా తెప్పించే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని మంటలు అదుపు చేయబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ. సో మొత్తానికి మనం విజువల్స్ లో చూస్తున్నాం, చాలా గంభీరంగా పొగలన్నీ అంటుకున్నాయి. 3 నుంచి 4 ఫైర్ ఇంజన్లు కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటల్ని ఆర్పడానికి సుమారు 4 నుంచి 5 గంటలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే అందులో పనిచేసే కార్మికులు కూడా బయటకు వచ్చి వీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సో చూడాలి ఎన్ని గంటలు పడుతుందో మంటలన్నీ ఆర్పడానికి.